నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. ఈరోజు ఈ సమాజంలో 4 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటే చాలా ఆనందంగా ఏ ఉడుదుడుకులు లేకుండా హాయిగా గడిచిపోతుంది అని చెప్పారు మన పెద్దలు. ఎవరు వాళ్ళు? శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితాః వక్తా దశసహస్రేషు దాతా భవతి మానవః. అంటే దీనికి సంఖ్యా నిష్పత్తి కూడా ఇచ్చిండు. 100 మందిలో ఒక వీరుడు ఉంటాడట. అందరూ ఒకే రకమైన మనుషులు, అందరికీ అవే కాళ్ళు చేతులు గుండె మేధస్సు మనసు అన్నీ ఉన్నాయి. కానీ అందరూ వీరులు కాలేరు. 100 మందిలో ఒక వీరుడు ఉంటాడు. అరే ఎవడో వస్తున్నట్రా, ఏమో జరుగుతున్నదిరా అని పారిపోతాడు. ఎవడో వస్తాడు, నేను నిలబడతారా అండి అంటని 100 మందిని కాపాడగలిగేటటువంటి వాడు వీరుడు. శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః. 1000 మందికి ఒక్క పండితుడు ఉంటాడు. లెక్క తెలిసిన అట్లా. పండితుడు అంటే గతంలో 2-3 సార్లు మనం చర్చించుకున్నాం. ఏదైనా ఒక విషయం పట్ల సమగ్రమైన అవగాహన కలిగి దాని గురించి సవివరంగా సవిమర్శకాత్మకంగా చెప్పగలిగేవాడు, సవిశ్లేషకంగా చెప్పే సామర్థ్యం ఉన్నటువంటి వాడు పండితుడు. వక్త సభల్లో నిర్భయంగా, అనర్గళంగా, స్పష్టంగా, సమయోచితంగా, సందర్భోచితంగా, సాలంకారికంగా, రమణీయంగా, కమనీయంగా మాట్లాడగలిగేవాడు వక్త. ఈ ప్రతి ఒక్కడు మాట్లాడలేడు. ఇట్లా 10,000 మందిలో ఒక్కడు ఉంటాడు అట్లా మాట్లాడగలిగేవాడు. అతడే ఆదరాన్ని, గౌరవాన్ని, అభిమానాన్ని సంపాదించగలుగుతాడు. వీళ్ళు ముగ్గురితో పాటు దాత కూడా అవసరం. ధనమున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ధనాన్ని సమాజహితం కోసం, పేదల కోసం, అవసరంలో ఉన్నవాళ్ల కోసం, బాధల్లో ఉన్న వాళ్ళ కోసం, ఆర్తుల కోసం, అనార్తుల కోసం, క్షుధార్తుల కోసం ఉదారంగా దానం చేయగలిగే వాళ్ళు ఈ 10,000 మందిలో కూడా ఒకడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నాడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని కాపాడుకుందాం. ఆ లక్షణాలు మనలో పెంపొందించుకునేందుకోసం మనం ప్రయత్నం చేద్దాం. మన కోసం కాకుండా 100 మంది కోసం పోరాడగలిగేటటువంటి శక్తియుక్తులు ప్రదర్శించే వీరత్వం కావాలి. ఏదైనా ఒక విషయం పట్ల సమగ్రమైన అవగాహనను పెంపొందించుకొని దాన్ని 10 మందికి అందజేయగలిగేటటువంటి విషయ విశ్లేషణ జ్ఞానం కావాలి. సభల్లో అనర్గళంగా, అద్భుతంగా మాట్లాడగలిగేటటువంటి శక్తియుక్తులు కావాలి. మనకున్నంతలో, మనకున్న దానిలో నలుగురికి ఉదారంగా దానం చేయగలిగే మంచి మనస్సు కావాలి. ఈ నలుగురిని కాపాడుకుందాం, 4 లక్షణాలని కాపాడుకుందాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. ఆనందో బ్రహ్మ.